వెల్కమ్ బ్యాక్. తెలుగు నేలపై పుట్టి అమెరికాలో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు లంకెళ్ల బద్రీనాథ్. అందరిలా సాఫ్ట్వేర్ జాబ్ కోసం వెళ్లినా సమాజ సేవ చేయాలనే ఆలోచన రాజకీయాల వైపు మళ్లించింది. 2 సార్లు ఎన్నికల్లో ఓడినా 3వ విజయం సాధించారు. కీలకమైన 3 శాఖలకు మంత్రిగా 24 జిల్లాలకు కమిషనర్ గా నడుస్తున్నారు. మంత్రి పదవి చేపట్టాక తొలిసారి స్వస్థలం చంద్రగిరి వచ్చిన బద్రీనాథ్ను స్థానికులు సన్మానించారు. కొడుకును చూసి తల్లిదండ్రులు గర్వంతో ఉప్పొంగిపోయారు. అమెరికా మంత్రి బద్రీనాథ్తో చంద్రగిరి నుంచి మా ప్రతినిధి వర్మ స్పెషల్ ఇంటర్వ్యూ ఇప్పుడు చూద్దాం. ఒక చిన్నపాటి కార్పొరేటర్ కానీ లేదా కౌన్సిలర్ పదవి వస్తేనే ఎంతో దర్పంగా ఎంత హడావిడి చేస్తారనేది తెలిసింది. ఇంకా మంత్రి పదవి ఆ తర్వాత పై పదవులు అంటే ఎంత హోదా ఉంటుంది, ఎంత ఆర్భాటం ఉంటుంది అనేది మనకు తెలుసు. అలాంటిది ఏకంగా అమెరికాలో మంత్రి పదవి వరించింది. ఇక్కడ ఏదైతే ఏపీలోని చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని ఒక మారుమూల గ్రామంలో ఉన్న ఓ యువకునికి ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. ఆయన లంకెల బద్రీనాథ్ గారు అమెరికా మంత్రిగా 3 శాఖలకు మంత్రిగా అలాగే 24 జిల్లాలకు సంబంధించి కూడా కమిషనర్గా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఇండియాకి రావడం జరిగింది, స్వగ్రామానికి రావడం జరిగింది. ప్రస్తుతం ఆయన సంబంధించి ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ మీరు ఇక్కడ చంద్రగిరి నియోజకవర్గం మారుమూల గ్రామంలో నుంచి అమెరికా మంత్రి స్థాయి వరకు ఎదిగారు. ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. నేను ఇక్కడ చదువుకొని చంద్రగిరి ప్రభుత్వ బాలుర కళాశాలలో ఒక తెలుగు మీడియంలో చదువుకొని అప్పట్లో నేను క్లాస్ ఫస్ట్ వచ్చాను, డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చాను. తర్వాత అక్కడ నుంచి నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళాము. ఎవ్రీవేర్ వీ హ్యావ్ స్ట్రగుల్. ప్రతిదినూ నెక్స్ట్ లెవెల్ ఏంటి అనేది ఒకచోట ఆగిపోకుండా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాము. అందువల్ల ఇక్కడ నుంచి తర్వాత ఇంజనీరింగ్ చేశాను. ఇంజనీరింగ్ తర్వాత మాస్టర్స్కి అమెరికాకి ప్లాన్ చేశాను. వీసా రాకపోయినా కూడా మల్టిపుల్ టైమ్స్ ట్రై చేసి వెనకడుగు వేయలేదు. ఎన్నిసార్లు ఓడిపోయినా ముందుకు వెళ్తూ వచ్చాను. అదే ప్రోద్బలంతో అమెరికాలో రాజకీయాల్లో వెళ్ళినప్పుడు కూడాను మన వాళ్ళకి అంత ప్రోత్సాహం ఎక్కువ ఉండదు అక్కడ. అయినా కూడాను 1-2 సార్లు ఓడిపోయినా కూడా నిరాశ చెందకుండా మళ్ళా ప్రయత్నించాను. ఫైనల్గా ఈ సంవత్సరం ఏప్రిల్ నాకు విజయం సాధించాను. అది ఏకైక ఇంజనీరు ఇండియన్ ఒక ఎలక్షన్లో గెలవడం వల్ల నాకు అన్ని ఇంజనీరింగ్ రిలేటెడ్ పదవులు ఇచ్చారు. పీడబ్ల్యూడి, పబ్లిక్ వర్క్స్ కానీ, మున్సిపల్ సివేజ్ కానీ ఇట్లాంటి అన్ని రిలేటెడ్ పోస్టులే ఇంజనీరింగ్ రిలేటెడ్గా వచ్చాయి. అవన్నీ బికాజ్ ఆఫ్ నా రూట్స్ ఇక్కడ చంద్రగిరిలో ఉన్న రూట్స్ వేగం నుంచి మొదలైంది మొత్తము. నెవర్ ఫర్గెట్ దోస్. సార్ మా మంత్రి, మీరు అమెరికాలో మంత్రి అంటే నేను ఎట్లా ఉంటుందో ఇక్కడ మీ ఇంటికాడికి వచ్చేటప్పుడు ఎలా ఆర్భాటంగా ఉంటుంది, అక్కడ ఏదైనా హడావిడి ఉంటుంది అనుకొని రావడం జరిగింది. అయితే ఇక్కడ మీరు చూస్తే చాలా సాదా సీదాగా మనం మిగతా అందరితో కలిసిపోతూ సాదాగా ఉన్నారు, మీరు ఒక్కరే ఉన్నారు. అంటే మంత్రికి ఇక్కడికి మనం చూస్తే ఏపీలో మంత్రి పదవులకి అక్కడికి తేడా ఏమిటి? డెఫినెట్గా అది నేను మా పేరెంట్స్ కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ చూస్తున్నాను. ఇక్కడ కొంచెం పదవులు రాగానే ఎక్స్ట్రా సెక్యూరిటీ గార్డులు కానీ, గన్మెన్లు కానీ, సెక్యూరిటీలు ఇవన్నీ చూస్తాము. అదే అమెరికాలో మాకు అట్లా ఏమీ ఉండదు. గవర్నర్ కూడా హైయెస్ట్ పోస్ట్ మా దాంట్లో స్టేట్లో గవర్నరు. ఇక్కడ సీఎం కన్నా ఎక్కువ పోస్ట్ అది. ఆ గవర్నర్ కూడా రోజు తన ఓన్ కార్ డ్రైవ్ చేసుకొని వస్తాడు. ఆయనకి గన్మెన్లు ఉండరు. పెద్ద సెక్యూరిటీ ఆర్భాటాలు ఏమి ఉండవు. మేమందరం రెగ్యులర్గా రోడ్ల మీద వాక్ చేస్తుంటాము. అందరితో ప్రజలతో అలా అందరితో కలిసి బాగా తిరుగుతూ ఉంటాము. చాలా అందుబాటులో ఉంటాం ప్రజలకి. ట్రాన్స్పరెన్సీ చాలా ఎక్కువ ఉంటుంది అక్కడ. దానివల్ల ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా డైరెక్ట్గా వచ్చి రీచ్ అవుతారు. పత్రాలు, ఫామ్లు ఏం ఫిల్అప్ చేయాల్సిన అవసరాలు ఉండవు. ఏ ఇష్యూలు ఉన్నా మేము అప్పటికప్పుడు సాల్వ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. ఒక ఎమ్మెల్యే కావాలంటే మినిమం 50 కోట్లు అట్లా అయిపోయింది ఇక్కడ అంతా పరిస్థితి. అట్లా మీ దగ్గర ఈ విధంగా ఉంటుందా? అక్కడ ఎలా ఉంటుంది ఎన్నికలు? అది వెరీ గుడ్ పాయింట్. యాక్చువల్గా ఏంటంటే నా తరపున నేను డబ్బులు పెట్టడానికి ఉండదు అసలు. యాక్చువల్గా ఎలక్షన్లు నిల్చోడానికి ప్రజలు ఇచ్చిన డొనేషన్స్ అవన్నీ కూడా నేను ప్రతి ఒక్క రూపాయిని వెబ్సైట్లో పెట్టి అందరికీ డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. నేను మొత్తం కలిపి ఒక 10,000 కన్నా ఎక్కువ ఖర్చు పెట్టలేదు మా ఎలక్షన్కి. అంత తక్కువ ఇక్కడ పెట్టినట్టుగా కోట్లు ఖర్చు, లక్షల కోట్లు అయితే మేము ఖర్చు పెట్టము అస్సలు. ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ ట్రాన్స్పరెంట్. అంతా ఫ్లైయర్లు ఇట్లాంటివన్నీ, బ్యానర్స్ ఇవన్నీ అక్కడ పెట్టడానికి అవకాశాలు ఉండవు.
అన్నీ ప్రతి ఒక్కరి ఇంటికి డోర్ టు డోర్ వెళ్ళి ప్రతి ఒక్కరితో మాట్లాడి ఆ విధంగా మాత్రమే ఎలక్షన్లో గెలుస్తాం. అక్కడ పోస్టల్ మెయిల్స్ వేయడము, అవి తప్పిస్తే పెద్ద పెద్ద బ్యానర్లు వేయడము, లౌడ్ స్పీకర్లు పెట్టుకోవడాలు ఇట్లాంటివి ఏమీ ఉండవు. అక్కడ నాయిస్ పొల్యూషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ప్రతి ఇంటికి ప్రతి డోర్ నాక్ చేస్తాం అనమాట. సార్, అంటే ఇప్పుడు అమెరికా వెళ్ళటమే చాలామంది యువకులకు ఒక కళ. అమెరికాలో వెళ్ళి ఉద్యోగం చేయాలనేది ఒక చిన్నప్పటి నుంచి కూడా తల్లిదండ్రులు కూడా ఒక లక్ష్యంగా భావించేస్తూ ఉంటారు. అలాంటిది మీరు అమెరికా వెళ్ళి మీ కళను నెరవేర్చుకొని ఆ తర్వాత ఏకంగా రాజకీయాల్లోకి రావటం, అక్కడ ఏకంగా మంత్రి స్థాయికి ఎదగడం జరిగింది. అసలు మీకు అమెరికా వెళ్ళినప్పుడు ఏమనుకున్నారు? అక్కడ దేని గురించి మొదటిసారిగా మీరు అమెరికాకి వెళ్ళారు? మీరు రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన ఎలా వచ్చింది? దట్స్ ఎ గుడ్ పాయింట్. యాక్చువల్గా ఏమైందంటే మేము వెళ్ళినప్పుడు ఇండియన్స్ చాలా తక్కువ ఉండేవాళ్ళు. సో అందరం కలవడానికి, ఇండియన్స్ అందరూ ఒకచోట కలవడానికి ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉండేవాళ్ళం. ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఆ విధంగా అప్పుడప్పుడుగానే కొత్తగా తెలుగు ఆర్గనైజేషన్లు ఫామ్ చేసేవాళ్ళం. మీరు మొదటిసారి సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఇంజనీరింగ్ పూర్తి చేశారు. మీరు ఇంజనీరింగ్ పూర్తి చేసి సాఫ్ట్వేర్ జాబ్ చేశారు. ఫస్ట్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి తర్వాత అక్కడ సాఫ్ట్వేర్ కోసం అప్లై చేసుకొని అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలామంది కష్టాలు పడుతుంటారు, అంతా ఎక్కడెక్కడి నుంచో వస్తారు. సో అందరినీ ఏంటంటే ఒక చోట కలపడానికి, పండుగలు అవన్నీ చేసుకోవడానికి మాకు వెన్యూ కావాలని ఆర్గనైజేషన్ ఒకటి, తెలుగు ఆర్గనైజేషన్స్ అట్లా ఫామ్ చేసి తర్వాత ఇండియన్ ఆర్గనైజేషన్ ఫామ్ చేసి అందరికి కలిపేవాళ్ళు. ఆ విధంగా ఒకరొకరిగా కలిసి మొదలైన తర్వాత అందరికీ ఉన్న కష్టాలను తీర్చడము, అట్లా అక్కడికి ఆగిపోకుండా అక్కడ లోకల్గా వాళ్ళ అమెరికన్స్కి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయడం మొదలెట్టామన్నమాట. ట్రాన్స్పోర్టేషన్ ఇష్యూస్, నేను బీయింగ్ అన్ ఇంజనీర్ వాళ్ళకి హెల్ప్ చేసేవాడిని. తర్వాత నేను MBA చేశాను. సో అక్కడ అసోసియేషన్స్లో వాళ్ళకి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటే వాటికి అన్నిటి కూడా సాల్వ్ చేయడం మొదలెట్టాను. సో వాళ్ళు ఆ రిజల్ట్ని చూసి వాళ్ళందరూ నన్ను పొలిటికల్గా ఎంకరేజ్ చేశారు. వాళ్ళకి దే నీడెడ్ సంబడి ఇన్ ద సిటీ లెవెల్ అండ్ స్టేట్ లెవెల్. ఆ విధంగా వాళ్ళు అక్కడ వాళ్ళ ప్రోత్సాహంతోనే నేను పైకి వచ్చాను. మన ఇండియన్స్కి అక్కడ ఎక్కువ మందికి ఓటు హక్కు ఉండదు. అందరు ఏంటంటే జాబుల కోసం వెళ్తారు, అందరు వీసా మీద ఉంటారు. సో వాళ్ళకి ఓటు హక్కు ఉండదు. సో మొత్తం వాళ్ళ మీద డిపెండ్ అయ్యాల్సి వస్తుంది, అమెరికన్స్ వాళ్ళ మీద. వాళ్ళు ఎంతమంది ఓటు చేస్తారో దాన్ని బట్టి మన విజయం ఉంటుంది. అది కూడా అంత ఈజీగా రాదు. పక్క దేశం నుంచి వచ్చాం కాబట్టి అంత సపోర్ట్ అంత ఎక్కువ ఉండదు. 1-2 సార్లు ఎలక్షన్లో ఓడిపోయినా కూడాను వెనకడుగు వేయలేదు, మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉన్నాము. ఈవెన్చువల్గా ఈ సంవత్సరం మనకి విజయం సాధించాము. అంటే మన దేశం నుంచి అక్కడ మంత్రిగా ఇప్పుడు మీరు ఒక్కరే, గతంలో ఎవరైనా ఉన్నారా? మా విస్కాన్సిన్ స్టేట్లో అయితే మాత్రం నేనే ఫస్ట్ టైము ఇండియన్ అవ్వడము. అలాగా అదర్ స్టేట్స్లో మన ఇండియన్ పాపులేషన్ ఎక్కువ ఉన్న స్టేట్లు లైక్ టెక్సస్ కానీ, కాలిఫోర్నియా, న్యూయార్క్, న్యూజెర్సీ అట్లాంటి వాటిలో చాలా ఏళ్ళ నుంచి చాలామంది ఉన్నారు కాబట్టి అక్కడ చాలామంది ఉన్నారు. గవర్నర్లు కూడా అయ్యారు. కమలా హ్యారిస్ లాంటి వాళ్ళు ప్రెసిడెంట్కి కూడా ప్రయత్నించారు. వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళ అదర్ పార్ట్నర్స్ లైక్ హస్బెండ్స్ వీళ్ళందరూ ఎవరో ఒకరు అదర్ వైట్ కానీ అట్లా వేరే పాపులేషన్ ఉంటారు కాబట్టి వాళ్ళకి సపోర్ట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు అమెరికాలో ఎలా ఉంటుందో తెలీదు. ఇక్కడ క్యాబినెట్ మన క్యాబినెట్లో మినిస్టర్ లాగా ఇప్పుడు అమెరికన్ క్యాబినెట్లో ఎక్కడ ఎంతమంది మన ఇండియన్ మంత్రులు ఉన్నారు అక్కడ మినిస్టర్? అంటే నేషనల్ లెవెల్ వేరు, స్టేట్ వేరు. నేను ఎక్కువగా స్టేట్ వరకే పరిమితం. నేను మాది విస్కాన్సిన్ స్టేట్లో ఉంటాము. మా స్టేట్లో మాకు మొత్తం 70 మంది అసెంబ్లీలో ఉంటారు. దాంట్లోపల నేను ఒక్కడనే ఇండియన్ ఉన్నాను. అది కాకుండా నేషనల్ లెవెల్లో అయితే చాలామంది ఉన్నారు. అది చెప్పాను కదా, కాలిఫోర్నియా, న్యూయార్క్ అట్లాంటి స్టేట్లలోంచి చాలామంది వస్తారు. ఇస్కాన్ రాష్ట్రంలో ఉండే మొత్తం మిగతా అందరూ అమెరికన్స్, మీరు మాత్రమే ఇండియా మూలాలు ఉన్న క్యాబినెట్ మినిస్టర్. ఎలా ఉందండి ఇప్పుడు ఎమ్మెల్యే కంటెస్ట్ ఎలా ఉంటుంది అక్కడ? ఎమ్మెల్యే అంటే అక్కడ ఒక వేరే దానికి వేరే పర్యాయ పదం ఉంటుంది, ఏమంటారు? దాని తర్వాత మంత్రి పదవి ఎలా వస్తుంది? అది అన్నీ రెగ్యులర్ ఎలక్షన్లో అందరూ పార్టిసిపేట్ చేస్తాం. నేను చెప్పినట్టుగానే అందరు డోర్ టు డోర్ వెళ్ళి ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసి విన్ అయిన తర్వాత సిటీ లెవెల్కి అయితే మేయర్లు వీళ్ళు సెలెక్ట్ చేస్తారు. స్టేట్ లెవెల్లో గవర్నరు పదవులు వాళ్ళకున్న కేపబిలిటీస్, వాళ్ళున్న ఎడ్యుకేషన్, వాళ్ళకున్న ఇంట్రెస్ట్ని బట్టి మంత్రి పదవులు అలాట్ చేస్తారు. రాజకీయాల కన్నా కూడా నాకు ప్రజలకు ఏదో ఒకటి చేయాలని, నేను ఇక్కడ పుట్టి పెరిగాను, ఇక్కడ కమ్యూనిటీకి రిటర్న్ చేయాలి, నేను అదే మెసేజ్తో అక్కడ అమెరికాలో కూడా గెలవడం రీజన్ ఏంటంటే నన్ను అక్కడ వాళ్ళు ఓపెన్ హార్ట్తో యాక్సెప్ట్ చేశారు. వాళ్ళకి నేను హెల్ప్ చేద్దామని హెల్ప్ చేశాను. అది ఇప్పుడు అక్కడ వాళ్ళకి హెల్ప్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ హెల్ప్ చేద్దామని ప్రయత్నిస్తున్నాను. అది వెదర్
వెదర్ బిజినెస్లు కానీ ఒక ఆర్గనైజేషన్స్ కానీ నాతో పాటు చదువుకున్న 10వ తరగతి పిల్లలు ఇక్కడ కానీ మా నాన్నగారు వాళ్ళతో అందరితోనూ కలిసి ఆర్గనైజేషన్స్ ఫామ్ చేసి అందరికి హెల్ప్ చేద్దామని ప్రయత్నిస్తున్నాను ఇప్పుడు. అమెరికన్ మినిస్టర్ బద్రీనాథ్ గారి తల్లిదండ్రులు ఉన్నారు, లలిత్ గారు, శ్రీరాములు గారు ఉన్నారు. సార్ వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, మీ అబ్బాయి అమెరికాకి వెళ్ళి మంత్రిగా ఉన్నారు, మీకేమనిపిస్తుంది? ఎలా గర్వంగా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అసలు ఎలక్షన్లో చాలా టెన్షన్ ఉండే, 2 times ఓడిపోయాడు. లాస్ట్ ఈసారన్నా గెలుస్తారా లేదా అని, లాస్ట్ గెలిచారు అన్నప్పుడు చెప్పలేనంత ఆనందంగా ఉండే. నేను ఇప్పుడు ఒక 20 years నుంచి ఇక్కడ పొలిటికల్లో ఉన్నాను. నా లెవెల్ అంతే, డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్గా 15 years నుంచి ఉన్నాను. నేను రాలేకపోయినా నా కొడుకు వచ్చారని నాకు చాలా హ్యాపీ అన్నమాట. దానికి ఆ రోజు అందరితో కూడా షేర్ చేసుకున్నాను. మా అబ్బాయి ఇక్కడ మన చంద్రగిరిని డెవలప్ చేయాలని ఒక ఐటీ కంపెనీ పెట్టాలని చెప్పేసి నాకు లెటర్ కూడా పంపించాడు. ఆ లెటర్ నేను చంద్రబాబు నాయుడుకి, లోకేష్ గారికి కూడా ఇచ్చాను. స్టార్టింగే ఒక 200 crores తోటి ప్రాజెక్ట్ చేద్దామని. వాళ్ళు అసలు ఏం రెస్పాండే అవ్వలేదు. ఇంకా మేము గవర్నమెంట్ని వదిలేసి ఇంక మేమే ఓన్గా చేసి, మన ఇక్కడ స్కూల్ ఉంది, చదువుకున్న పిల్లలంతా బయట వెళ్ళి చాలా ఇబ్బందులు పడుతున్నారు. 5,000, 10,000 కూడా ఇప్పుడు బెంగళూరు, హైదరాబాద్ అలా వచ్చి, అదేదో మన ఏరియాలో మనం డెవలప్ చేస్తే బాగుంటుందని మా అబ్బాయి చెప్పాడు. కాబట్టి ఇంకా గవర్నమెంట్ ఏదైనా సహకారం చేస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. చిన్నప్పుడు కానీ మీరు అమెరికాకి పంపించేటప్పుడు మీ అబ్బాయిని అంటే ఏ ఉద్దేశంతో పంపించడం జరిగింది? ఏం లేదు, అసలు చదువుకోవడానికని 2 సార్లు ట్రై చేస్తే రాలేదు. ఇంకా మా అప్లికేషన్ వేస్తే వాళ్ళే ఫ్లైట్ టికెట్ అంటూ కూడా కంపల్సరీ గవర్నమెంట్ ఆడ నుంచే పంపించింది. అది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. మాకు డబ్బులు ఖర్చు పెట్టకుండా వాళ్ళే పిలిచి ఉద్యోగం ఇచ్చి బాగా చూస్తున్నారు అనేసి అని. అట్లా కొన్ని రోజులు చూసిన తర్వాత ఏదో ఒకటి డెవలప్మెంట్ ఉండాలి, ఎప్పుడు ఉద్యోగమే ఏముంది అంటే మళ్ళీ చదువుకొనేసి పొలిటికల్గా కూడా డెవలప్ అయ్యాడు. ఇంకా మంచి గ్రోత్ ఉండాలనేది నా ఎయిమ్. నన్ను ఎలక్షన్లో పోటీ చేస్తున్నారు, మీరు మినిస్టర్ పదవి వస్తుందని మీరు ఊహించారు? అసలు ఎలక్షన్లో గెలిచినప్పుడు నేనైతే ఊహించాను. ఎందుకంటే అక్కడ అంత మంచి ఎడ్యుకేషన్ ఉండేవాళ్ళు ఎప్పుడు పొలిటికల్గా రారు, మామూలు చిన్న చిన్న వాళ్ళు ఉంటారు. కాబట్టి ఎడ్యుకేషన్ ఉంది, మా బీటెక్ అండ్ MBA కాబట్టి తప్పకుండా వస్తుందన్నారు. అందులో ఇప్పుడు ఉండే గవర్నర్ గారు చాలా మంచి అతను ఎడ్యుకేషన్కి బాగా వాల్యూ ఇస్తారు. కాబట్టి నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను. కాకపోతే కమిషనర్గా వస్తుందని నేను